హలో అండి. ఈరోజు మన వీడియోలో స్పెషల్ చిల్లీ చికెన్. ఈ చికెన్ కోసం నేను చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ఈ చికెన్లో ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కార్న్ఫ్లోరు, మైదా పిండి, ఎగ్ బీట్ చేసి ఆఫ్ వేసుకుంటే సరిపోతుందండి. వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల మసాలాలన్నీ చక్కగా పట్టి ముక్క కొద్దిగా సాఫ్ట్ అవుతుంది అన్నమాట. ఫ్రై కోసం కడాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో అరగంట ముందు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. ఇలాగా చక్కగా మన చికెన్ అంతటిని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా చికెన్ అంతా ఫ్రై అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని దీనికోసం సాసెస్ని రెడీ చేసుకుందాం. కడాయి తీసుకుని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లిపాయ రెబ్బలు, 4 చీల్చిన పచ్చిమిరకాయలు, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు వేసి హై ఫ్లేమ్లో కొద్దిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక 1 టీ గ్లాసుడు వాటర్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి తెల్ల కాగనివ్వాలి. ఇలా పొంగుతున్నప్పుడు సాల్ట్, కారం, జీలకర్ర పొడి, మిరియాల పొడి, షెజ్వాన్ చట్నీ, సోయా సాస్, టమాటా సాస్, వినిగర్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ సాసెస్ అన్నీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకి ఈ విధంగా దగ్గర పడితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి సాసెస్ అన్ని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత మన చికెన్ అంతా సాసెస్ అన్నిటిని అబ్జర్వ్ చేసుకుని చక్కగా రెడీ అయిపోయింది కదండి. చూసారా, చూస్తేనే నోరు ఊరుతుంది కదా. చివరగా కొత్తిమీర చల్లుకుంటే సరే, మన వేడి వేడి చిల్లీ చికెన్ రెడీ అయిపోయినట్టే. మీకు ఈ చిల్లీ చికెన్ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.